రోజు మైదుకూరులో రఘురాముడి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దానికి రఘురాముడికి సమాధానం చెప్తున్నా. మాతునూరు చంద్ర ఎవరు? మాతునూరు చంద్ర మీ పార్టీ మనిషి. మీ పార్టీ నుంచి బయటకు వచ్చిండు. ఎందుకు వచ్చిండు? నిన్ను చీకొట్టి మీ ప్రవర్తన సరలేక మీరు అతనికి అన్యాయం చేసినారని చెప్పి బాధతో బయటకు వచ్చి నా దగ్గర మీరు డబ్బు తీసుకున్నారు, నాకు అన్యాయం చేసినారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు. దానికి ఎందుకు సమాధానం చెప్పలే మీరు? అంటే మీరు తీసుకున్నట్టే కదా, దానికి అర్థమవుతుంది కదా. ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చెప్పేది. అవినీతి ఎవరు చేసినారా ఎవరు చేయలేదని. సరే, జగన్ మీద ఈరోజు ఎందుకో చాలా ప్రేమ పుట్టుకొచ్చింది. ఇన్ని రోజులు ఎప్పుడు పుట్టగల. మున్సిపాలిటీ ఎలక్షన్ లో మా జగన్ మీద మీరు పోలీసుల బలగం ఉందని చెప్పి ఎంత అరాచకం చేసిందో తెలియదా రఘురాముడి గారు? ఆ రోజు రాత్రి 2 గంటల వరకు అరెస్ట్ చేయించిండు, కోర్టుకు పంపించిండు. ఆ రోజు తప్పుడు కేసు పెట్టిండు. కేసు పెడితే జడ్జి గారు అప్పుడు బెయిల్ ఇచ్చి పంపించారు. ఆ రోజు ఈయన గుర్తురాడా? అయినా ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ లో పోలీసులు బలగా అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసి ఆ రోజు ఎలక్షన్ జరిపారు. ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ గెలిచి మా బీఫార్ మీద గెలిచిన వ్యక్తి, మేము అతన్ని గెలిపించుకుంటే మా అభ్యర్థులను మీరు మేమేదో ఇచ్చినట్టు మా అభ్యర్థులు మేమేట కిడ్నాప్ చేస్తామయ్యా, మా అభ్యర్థులు మా దగ్గర గెలిచితే మేము మిమ్మల్ని కిడ్నాప్ ఎందుకు చేస్తాం అని తప్పుడు కేసు పెట్టి మీరు పోలీసుల బలగం ఉందని చెప్పి ఎత్తుకుపోలేదా? ఆ రోజు మీకు గుర్తు రాలేదా? దొంగసాటుగా చంద్ర దగ్గర డబ్బు తీసుకున్నారు కాబట్టి చంద్ర చైర్మన్ చేయకుంటే నిలదీస్తారని చెప్పి భయంతో అక్రమంగా మా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకుపోయి మీరు దొంగచాటుగా చైర్మన్ చేపించారు. మా కార్యకర్తలకైనా ఎంతవరకైనా కష్టపడుతుంటాను. ఇదేనా నీ కష్టం అంటే? ఇప్పుడు చెప్తున్నా, మీరే ఛాలెంజ్ చేశారు. మీ కౌన్సిల్ అందరినీ రాజీనామా చేయండి. మాకు మద్దతు అవసరంలా. మీది మద్దతు మిమ్మల్ని ఎవరు అడుగుతారు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మీ కౌన్సిల్ రాజీనామా చెప్పి అప్పుడు మా అభ్యర్థులను మీ చైర్మన్ చేస్తా. మాతునూరు చంద్ర గురించి నువ్వు మాట్లాడతాను. ఆయన సమాధానం చెప్పు. నాకు సమాధానం చెప్పాల్సింది. మాతునూరు చంద్రకు ఆయన అడిగిన ప్రెస్ మీట్ పెట్టి అడిగిండు. ఆయన సమాధానం చెప్పాలి ఫస్ట్. నువ్వు అది వదిలేసి ఏదో ఈరోజు రాజకీయం మీకే బాగా తెలుసు, మాకు పెడితే బాగుంటది, వర్గపూర్ పెట్టాలా, వర్గపూర్ ఏ రకంగా పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచించుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెడతాను. ఇన్ని రోజులు ఎప్పుడు లేనిది. ఒక రకంగా ఆలోచించుకొని తెలుసుకో. ఎందుకంటే కొంచెం ఏజ్ అవుతుంది కదా, మీకు మతి మరుపు రావచ్చునేమో. అంటే మీ వాళ్ళని రాజీనామా చెప్పి ఇదే ఛాలెంజ్ మీకు చెప్తున్నా. ఇంకొకటి చెప్పారు, మైదుకూరులో అవినీతి జరిగిందంట. అవినీతి ఎప్పుడు జరిగింది? 2014-19 అవినీతి జరిగిందంట మున్సిపాలిటీలో. ఆ రోజు ఇంజనీర్లు, కమిషనర్లు అందరూ జైలుకు వెళ్ళారు. అప్పుడు ఎమ్మెల్యే ఎవరున్నారు? ఎమ్మెల్యే ఉండేది గుర్తులేదా నీకు? 2014-19 ఎమ్మెల్యే ఎవరు? మీరు ఎమ్మెల్యే. మీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ జరుగుతుంది. రిజల్ట్స్ పాస్ చేసేది మీరు. ఆ రోజు రిజల్ట్ పాస్ చేసి అవినీతి జరిగింటే నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే దాంట్లో భాగం మీకు ఉన్నట్టునా అనుకోలేదు. అంతే కదా, ప్రజలు కూడా అనుకుంటారు ఆ భాగం ఉంది కాబట్టి ఆ రోజు మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడతానని చెప్పి. అవినీతి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు రఘురాముడి గారు. అవినీతి పరుడు నువ్వు, మేం కాదు. ఇంకోటి చెప్పావు, ఏదో టిప్పర్లు తిప్పిడి పిల్లె చెరువులో మన్ను తోలుతాయంట. టిప్పర్ ఫోటో తీసుకొని చూపించను. వాస్తవం తెలుసుకోవాలా, వాస్తవం తెలుసుకొని మాట్లాడాలా. సబ్ కాంట్రాక్టర్లు మా దగ్గర వచ్చి పనిచేస్తారు. పనిచేసినప్పుడు ఏ కాంట్రాక్టర్ పనిచేస్తే వాళ్ళ పేర్లు రాసుకుంటారు పైన. ఎవరన్నా అక్కడెక్కడ పోలీసులు వాళ్ళని పట్టుకుంటారని చెప్పి వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ వచ్చి మా అక్కడ పనిచేసిండ్రు, పనిచేసి వెళ్ళిపోయినరు. వాళ్ళు అక్కడ డీబీఎల్ లో గానీ మెగాలో గానీ పనిచేస్తున్నారు. వాళ్ళు పేర్లు కొట్టేసుకున్నంత మాత్రాన
మిషన్ నాదే, టిప్పర్లు నాయే, అవినీతి నేను చేశానని చెప్పి పెద్దగా చెప్తాను. నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అవినీతి ఎవరు చేస్తే నువ్వు చేసింది, నేనుగా చేసింది. అవినీతి ఎక్కడ జరిగింది? మీ ప్రభుత్వంలో నాగసానపల్లి కొండ ఉంది. ఆ కొండలో ఏదో 10,000 క్యూబిక్ మీటర్ పర్మిషన్ తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్ తోలింది, అమ్ముకునేది నువ్వు కదా. అది నిరూపించాలనా? అవినీతి గురించి మాట్లాడేది ఒకటి కాదు, ఎంతమంది భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు నువ్వు. దొంగ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ పేరుతో చేయించుకొని వాళ్ళు బజార్ పాలు చేసిన కొంతమందిని. వాళ్ళందరూ మాకు తెలియదా? ఎక్కడెక్కడ చేసింది చిట్టా ఇప్పాలి నాకు ఒకటి. మేము అవినీతి ఎక్కడ చేయాలి? మేము పాల్పడలే. మేము ప్రజలకు సేవ చేయాలని వచ్చినాం. ఓడిపోవచ్చు, గెలవచ్చు. ఇప్పుడు నువ్వెందుకు ఓడిపోయావు? కాదు, ప్రజలు ఓట్లేస్తారు. ఎవరు పని చేస్తే వాళ్ళు ప్రజలు ఓట్లేస్తారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అవినీతి పరులు ఎవరు అంటే మీరు. ఎందుకు చెప్తున్నంటే 100 ఎకరాలు నంద్యాల దగ్గర ఫారెస్ట్ భూమి ఆక్రమించలేదా? చెప్పు నువ్వు. నేను ఆ రోజు మీ ప్రభుత్వం ఇది, మీ ప్రభుత్వంలో నేను ఛాలెంజ్ చేసిన, ఈ 100 ఎకరాల భూమి నేను ఆక్రమించలేదు, నాకు తెలియదు, ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ కి హ్యాండ్ అవుట్ చేయి, నీకు నేను మైదుకు సెంటర్ సన్మానం చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసిన. మర్చిపోయినావు అప్పుడే. ఆ రోజు ఎక్కడ పోయినావు? ఆ రోజు మాట్లాడితే మళ్ళీ ప్రెస్ మీట్ లేదు, ఏం లేదు, ఛాలెంజ్ ఆన్సర్ లేదు అంటే నువ్వు ఆ రోజు ఆక్రమించేది కదా. దాని మీద మేము 3 సంవత్సరాల కోర్టులో ఫైట్ చేస్తే అది జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ హ్యాండ్ అవుట్ చేయమని. అంటే అది ఇమీడియట్ గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసింది. అంటే అది అవినీతి చేయలేదు. నువ్వు దానిలో కరెంటు ట్రాన్స్ఫార్మర్స్ పెట్టించావు. ఎక్కడి నుంచో